117 ఏళ్ల చరిత్ర కలిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల సమర్పణకు సర్వం సిద్ధమైంది. ఆ తల్లికి బోనం సమర్పిస్తే తమను కంటికి రెప్పలా కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తారు. నిజాం కాలంలో ప్రారంభమైన అమ్మవారి బోనాలు నేటికి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కట్టమైసమ్మ, పోచమ్మ తల్లి, గండి మైసమ్మ పేర్లు వేరైనా లోకాన్ని చల్లగా చూడాలని, ఎలాంటి కష్టాలొచ్చినా తీర్చాలంటూ వేడుకలు నిర్వహించడం మన సంప్రదాయంలో భాగం. అందులో భాగంగానే ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ ఉత్సవాలు ఏటా హైదరాబాద్లో కన్నుల పండుగగా సాగుతున్నాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో హైదరాబాద్లో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలుత గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత పాతబస్తీలోని లాల్ దర్వాజాలో కొలువైన సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆదివారం జరగబోయే సింహవాహిని అమ్మవారి బోనాల కోసం సర్వం సిద్ధమైంది. వేడుకల్లో భాగంగా ఘటాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, రంగం కార్యక్రమం వైభవంగా సాగుతుంది. బోనాల ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు బోనాల వేడుకలు నిర్వహిస్తారు. ఆ రోజు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. వేడుకల్లో భాగంగా ఇంట్లో ప్రత్యేకంగా నైవేద్యాన్ని సిద్ధం చేసి ప్రత్యేకంగా అలంకరించిన కుండలో డప్పు చప్పుళ్ల మధ్య తీసుకొచ్చి అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు. చల్లంగా చూడాలని ఆ తల్లిని వేడుకుంటారు. ఆలయంలో మనకి 9 రోజులు నవరాత్రి కార్యక్రమాలు చేస్తాము. అంటే ఒక్కో రోజు అమ్మవారికి ఒక్క విధంగా పూజించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో సాయంకాలం పూట లోకాన్ని శాంతిగా ఉంచాలి, ప్రజల కష్టాలు తీర్చాలనే సదుద్దేశంతో కళ్యాణోత్సవం చేస్తాము. కళ్యాణోత్సవాత పోతరాజు రావడము, పోతరాజు విన్యాసాలు, భవిష్య కార్యక్రమం. ఈ తర్వాత అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకువెళ్లి నిమజ్జనం చేయడంతో కార్యక్రమాన్ని ముగిసిపోతాయి. ఆదివారం జరగబోయే సింహవాహిని బోనాల వేడుకకు 1200 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ స్నేహా మిశ్రా వెల్లడించారు. ఆకతాయిల కట్టడికి ప్రత్యేకంగా సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. ఆలయ సమీపంలో ప్రత్యేక టెక్నాలజీతో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన అధికారులు సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ తెలిపారు. బోనాలు సమర్పించేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బోనాల పండుగ పొద్దున అభిషేకం నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఆ తర్వాత సోమవారం రోజు మనకు పోతురాజు కార్యక్రమం అనేది ఉండి సాయంత్రము మళ్ళీ దాకా ఢిల్లీ గేట్ దాకా బోనాల జులూస్ నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. ముఖ్యమైన ప్లేస్ నుంచి గజరాజుని తేవడం జరిగింది. అండర్ ప్రొటెక్షన్ లా ఎక్కడ పబ్లిక్ కూడా దాని దగ్గర కూడా రాకుండా ఆ విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకొని ఆ జులూస్ చేయడం అనేది జరుగుతుంది. 1908లో హైదరాబాద్ ను మూసీ వరదలు చుట్టుముట్టినప్పుడు అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం సారెపెట్టెను మూసీలో వదలటంతో వరదలు తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుంచి అమ్మకు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసు వారు కానివ్వండి, ట్రాఫిక్ వారు కానివ్వండి, ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సత్వరం దర్శనం అయ్యేటట్టు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. లాల్ దర్వాజా దర్శనార్థికి ఏమీ ప్రాబ్లం రాకుండా అట్లనే ప్లాన్ చేస్తున్నాము. అన్ని అరేంజ్మెంట్స్ కూడా పక్కగా చేస్తున్నాము. మహిళలు సెక్యూరిటీ కోసం కూడా షీ టీమ్స్, స్వాట్ మహిళా స్పెషల్ రెస్పాన్స్ టీమ్స్, ఇంకా మహిళా కానిస్టేబుల్స్ 2 ఆఫీసర్స్ కూడా పెడుతున్నాము. అండ్ స్పెషల్ ర్యాఫ్ ఆ రోజు క్రైమ్ టీమ్స్ టు ప్రివెంట్ క్రైమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అంతా కూడా సీసీటీవీ కవరేజ్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాము.